ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదే తస్య నిసరతైవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే, చూడండి, మనకి ఎన్ని ఉన్నా కూడా అనారోగ్యం కనుక ఉన్నట్లయితే ఏమీ వద్దనిపిస్తుంది. ధనం వద్దండి, పేరు ప్రఖ్యాత వద్దండి, ఇవన్నీ వద్దండి, ముందు నా ఆరోగ్యం బాగుపడాలండి అంటూ ఉంటారు. ఎందుకు అంటే అనారోగ్యము అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా ఇబ్బంది పడేటువంటి అంశం. మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడినటువంటిది ఏమిటి అంటే, మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ మూలంగానే మనం అనుభవిస్తాము. ఏ రకంగా అనుభవిస్తాము? దానికి జ్యోతిష శాస్త్రంలో 6వ స్థానంగా చెప్పబడింది. అంటే రుణము, రోగము, శత్రువులు. రుణాలు డబ్బులు ఉంటే తీరిపోతాయి, అప్పు చేసి ఏదో తీరుస్తాం. శత్రుత్వాలు కాంప్రమైజ్ అయ్యి మనం తీర్చుకోగలుగుతాం. రోగం దగ్గరికి వచ్చేసరికి మంచి డాక్టర్ దొరకాలి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఆ జాతకుడి యొక్క కర్మ డాక్టర్ కూడా దాన్ని కనిపెట్టలేకపోతుంటాడు. ఎందుకు వస్తుందండి? చాలా కేసెస్ మనం చూస్తూ ఉంటాం. ఏమంటే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తే ఆ డాక్టర్ గారు కూడా ఐడెంటిఫై అవ్వట్లేదండి, ఎందుకు వస్తుంది అనేటువంటిది, అది దేనివల్ల అవుతుంది అనేటువంటిది ఐడెంటిఫై అవ్వట్లేదు అని అంటూ ఉంటారు. కొన్ని మనం జాతకాలు చూస్తుంటే కొంతమంది సంతాన యోగం జాతచక్రంలో ఉండదు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగానే ఉన్నారండి, ఇద్దరు ఎందుకు అవ్వట్లేదు, అర్థం కావట్లేదు అంటారు. అంటే ఏమిటి దీని అర్థం? మన యొక్క కర్మ ఏదైతే ఉందో అది రూల్ చేస్తుంది. మనం కృతజన్మలో చేసిన పాపము రోగ రూపేణ వస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు. అంటే వ్యాధి రూపంలో పీడిస్తూ ఉంటుందట. మరి దానికి ఏమిటండి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి? వ్యాధి రూపాన్ని పీడిస్తున్నటువంటి దానికి శాస్త్రాల్లో ఏదైనా సరే మార్గం చెప్పారా? జ్యోతిష్ శాస్త్రంలో దానికి ఏదైనా మార్గం ఉందా? ఏదైనా ఉపాసన ఉందా? మంత్రం ఉందా? జపం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏదైతే టాపిక్ ఏదైతే ఉందో, అంశము ప్రధానంగా ఒక్కొక్క లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి తీసుకోవచ్చు. ఒక్కొక్క లగ్నము, రాశి, అదేవిధంగా నక్షత్రం కూడా బేస్ చేసుకొని ఒక్కొక్కరు ఎవరి ఉపాసన చేస్తే మంచిది. ఎందుకంటే ఇక్కడ మనం జనరల్గా లగ్నం ఆ నక్షత్రం బేస్ చేసుకొని చెప్తున్నాము. బట్ ఇన్డెప్త్గా తెలియాలంటే మీ జన్మజాతకం ఉండాలి. ఎందుకంటే ఎవరి జాతకం వారికి యూనిక్నెస్, అంటే ఎవరికి వారికి యూనిక్నెస్ ఎలా ఉంటుంది, ఎవరి జాతకం వారికి యూనిక్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళ కర్మలు, వాళ్ళ జన్మలు రకరకాల తత్వం ద్వారా వాళ్ళు మారుతూ ఉంటుంది. బట్ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఒకటి పాయింట్ నెంబర్ 1, మీకు భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యం రాకుండా కాపాడుతుంది ఉపాసన ద్వారా. మీకు వచ్చినటువంటి రోగాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది. రాబోయే జన్మల్లో కూడా ఇప్పుడు చేసుకునే కర్మల ద్వారా ఎటువంటి రోగము రాకుండా, ఎటువంటి రోగగ్రస్తులు పుట్టకుండా కూడా కాపాడుతుంది. ఇది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి, ఒక్కొక్క లగ్నం ద్వారా మనం చెప్పుకుందాం. ముందుగా మేషరాశి, మేషలగ్నం. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి. నాకు లగ్నం తెలియదు, కేవలం రాశి మాత్రమే తెలుసు, ఆ రాశిలో ఉన్న నక్షత్రం మాత్రమే తెలుసు అనుకునేటువంటి వారు ఆ రకంగా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మేషము వారికి అసలు హెల్త్ పాయింట్ అనేటువంటిది అసలు ఎక్కడి నుంచి మొదలవుతుంది, వేటి మూలంగా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఆ హెల్త్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, ఇది జనరల్గా మీ లగ్నాన్ని బట్టి చెప్పేది. బట్ మీ పర్సనల్ చార్ట్లో ఉండే ప్లానటరీ పొజిషన్స్ని బట్టి అది మార్చుకుంటూ ఉంటుంది. బట్ ఇన్ జనరల్గా మనం చెప్పుకునే అంశం ఇది. బట్ దీని ద్వారా కూడా మీకు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసు. ఏమిటంటే, ఒకటి, మీకు ఈ ఏదైతే అంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఉపాసన అనేటువంటి అది చేసినట్లయితే మొట్టమొదటిగా మీకు ఈ జన్మలో ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడతాము. రెండవది, రాబోయే జన్మలకు కూడా ఎటువంటి రోగగ్రస్తులు లేకుండా పుట్టడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 2-3 రకాలుగా ఉంటుంది.
దీని యొక్క రెమెడీ అనేటువంటిది. మొట్టమొదటిగా మేషం వారికి మీకు హెల్త్ రిలేటెడ్ సంబంధించిన అంటే అనారోగ్యంతో బాధపడుతున్నారు, తగ్గాలంటే మొట్టమొదటి రెమెడీ ఏమిటి? సూర్య నమస్కారాలు. అయితే మీకు ఇక్కడ ఆరోగ్యం భాస్కరాదిత్యత అంటారు, అందరికీ పనికొస్తుంది కదండి అంటే అందరికీ పనికొస్తుంది ఖచ్చితంగా. కానీ మేషం వారికి మరింత ఎక్కువగా పనికొస్తుంది. ఎందుకు అంటే పంచమాధిపతి అవుతాడు కాబట్టి. మరి కేవలం సూర్య నమస్కారాలు చేసుకుంటే సరిపోతుందా అండి? దీంతో పాటు ఇంకేదైనా చేయాలా అంటే చూడండి, మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏమంటారు? బాబు నువ్వు ఈ ట్యాబ్లెట్ వేసుకో, దీనివల్ల నీకు బలం వస్తుంది. రెండో ట్యాబ్లెట్ ఇన్ఫెక్షన్ పోవడానికి, మూడో ట్యాబ్లెట్ నీకు నీ యొక్క ఈ ఏదైతే రోగం వచ్చిందో దానికి సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి, దాన్ని ఎదుర్కొనడానికి 2-3 రకాలు ఇస్తారు. అలాగే మనకి రోగ సంబంధించినటువంటివి తగ్గడానికి ముఖ్యంగా మేషం వారు చేయవలసింది ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి. ఒకటి సూర్య నమస్కారాలు, రెండవది ప్రధానంగా ఇక్కడ బియ్యము కందులు దానంగా ఇవ్వాలి. బియ్యము కందులు, పెసలు మరియు నువ్వులు, ఈ 4 రకాలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నామండి మేము హెల్త్ సంబంధించిన విషయంలో. ఈ 4 రకాల దానాలు ఇవ్వండి. ఇక మరొక విషయం ఏంటంటే దీంతో పాటు మీరు మేషంలోనే ఇందాక మనం అనుకున్న లగ్నం తెలుసు కానీ లగ్నం తెలియదు కానీ రాశి నక్షత్రాలు తెలుసు అని. అలాంటప్పుడు మీరు అశ్విని నక్షత్రం వారు గుర్తుపెట్టుకోండి. అశ్విని నక్షత్రం వారు అశ్విని దేవతలకి నమస్కరించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అశ్విని దేవతలకి. అలాగే రెండవది ఏమిటి అంటే భరణి నక్షత్రం వారు ముఖ్యంగా అమ్మవారి యొక్క నామస్మరణ. ఎందుకు నక్షత్రం మీరు ఎందుకు వెళ్తున్నాను ఇక్కడ అంటే మనకి ఎప్పుడైనా రోగం వచ్చింది అది ముందు మనసు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మనస్కారకుడు చంద్రుడు ఈ నక్షత్రాల్లో ఉన్నాడు కాబట్టి ప్రధానంగా ఈ మనస్కారకుడు ఉన్న చంద్రుడు ఉన్నటువంటి నక్షత్ర సంబంధించినటువంటి చేసుకున్నట్లయితే పరిహారము మరింత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంటే అలా ఏం చేయాలండి? అశ్విని వారు అశ్విని దేవతల్ని మరియు గణపతిని తలుచుకుంటూ ధ్యానంలోకి వెళ్ళండి. మీ మనసు ఎప్పుడైతే కంట్రోల్ అయిందో 100% మీరు అనుకున్నది ఏదైతే హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఉందో ఇబ్బంది అవుతుంది. భరణి వారు యమ ఆరాధన మరియు దీంతో పాటు యమ ఆరాధన అంటే యముడిని తలుచుకోవడం, దక్షిణ వైపు తిరిగి యముడిని నమస్కరించుకోవడం, మరియు అమ్మవారి యొక్క ఆరాధన అంటే లలితా సహస్రనామాలు చదవడం కానీ వినడం కానీ ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేయడం కానీ చేయొచ్చు. ఇదే మేషరాశిలో కృత్తికా నక్షత్రం కూడా ఉంటుంది. కృత్తికా నక్షత్రానికి అధిపతి అయినటువంటి రవి అవుతాడు కాబట్టి మీరు ఎంత ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకుంటే కృత్తికా వారు మరింత తొందరగా వీరికి ఆ యొక్క హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ అనేవి తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ముఖ్యంగా వీరికి హెల్త్ ఇష్యూ రావడం ఒకటి, రెండవది ఏమిటి వీరికి ఎందుకు వస్తుంది అసలు అంటే తీసుకునే ఫుడ్, తినేటువంటి ఆహారం, ఎటువంటి ఆహారం తింటున్నాం అందరికీ వర్తిస్తుంది. ఆహారం అనేది ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే మనకి శాస్త్రంలో చెప్పారు ఆకలి అనేటువంటి రోగముకు ఆహారం అనేటువంటిది ఔషధం అంట. మనం ఔషధంలా తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, పిచ్చి పిచ్చిగా తింటే ఏమవుతుందంటే అనారోగ్య పాలవుతాం. అంటే ఇష్టం వచ్చినట్టుగా తినడము అన్నీ చేస్తాయి కదా అనారోగ్య పాలవుతాం. అందుకని ఏంటి ఆహారం మీద ముఖ్యంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఇక్కడ చాలామందికి వస్తున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏమిటి అంటే ఈ నర్వ్ రిలేటెడ్ సంబంధంగా వస్తుంది కదండి. ఎక్కడ ఏ పార్ట్లో నర్వ్ అంటే అది ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క పర్సనల్ చార్ట్. అదొకటి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి గోవులు మన చూడండి దానం తీసుకునేవారు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన దానం ఇవ్వండి అని. అలాంటి సందర్భాలు లేనప్పుడు ఈ పదార్థాలని గోవుకు తినిపించవచ్చు. అయితే ఇందులో నువ్వులు మాత్రం తినిపించకండి. నువ్వుల ప్రదేశంలో మన బెల్లం తినిపించండి. ఏమండి గోవు లేదు, తీసుకునేవారు లేరు, అప్పుడు ఏం చేయాలి? కనీసం ఆ గ్రహాలకి తలుచుకుంటూ స్తోత్రం చేసుకోండి. ఏ గ్రహాలు? మేషం గారు చూసుకుంటే కనుక చంద్ర, బుధ, కుజ, శని, ఈ 4 గ్రహాలకి స్తోత్రం చేసుకున్నట్లయితే కూడా ఆ యొక్క ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. అయితే ఇక్కడ చాలా మందికి వాళ్ళ నక్షత్రం కానీ
రాశి కానీ లగ్నం కానీ ఏమీ తెలియదు. మరి ఏమీ తెలియనప్పుడు ఏం చేయాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమీ తెలియదండి, స్ట్రైట్ అవే సూర్యభగవానుడు ఆరాధన చేసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ జన్మజాతక చక్రంలో సూర్యుడు పాడైనప్పుడు వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తుంటే తొందరగా రిజల్ట్ రాదు. అయ్యో రావట్లేదు, ఏం లాభం చేస్తాను వదిలేస్తాను, కానీ వదలకుండా చేయగలగాలి. ఇది గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంశము అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్యుడితో పాటు చంద్ర ఆరాధన అంటారు. ఇది ఎలా చేయాలో, ఎందుకంటే ఇది ఏమీ తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి. అసలు జాతకము ఏమీ తెలియదు అనుకునే వారి గురించి. అమావాస్య గుర్తుపెట్టుకోండి, అమావాస్య, పౌర్ణమి, శుక్ల చతుర్దశి, ఈ 3 రోజులు, నెలలో ఈ 3 రోజులు గుర్తుపెట్టుకోండి. అష్టమి కూడా 4 రోజులు, ఇంకా ఈ అష్టమి అయితే ఇంకా మంచిది. ఈ 4 రోజులు లలిత అమ్మవారి యొక్క పూజ. అంటే ఏం చేయాలి, అమ్మవారిని చక్కగా అలంకరించి లలితా సహస్రనామాలు శ్రవణం చేయడం లేదా పఠనం చేయడం చేయండి. చదవవచ్చు, చదవండి. లేదా నాకు చదువు తప్పులు పోతాయని భయంగా ఉందండి, నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నానంటే కొంతమంది చదవడం రాదు, రకరకాల కారణాలు ఉంటాయి. అలాంటి వారు వినవచ్చు, చక్కగా కూర్చొని లలితా సహస్రనామం యూట్యూబ్లో పోతే బ్రహ్మాండంగా వస్తాయి, వినవచ్చు. ఇక మూడవది ఏమిటి, మూడో అంశం ఏం చేయాలి అంటే వీలున్నంత మట్టుకు మీరు గుర్తుపెట్టుకోండి, బెల్లము మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవుకి బెల్లం దానంగా ఇవ్వండి, లేదా నూనెని బెల్లాన్ని గోవుకి తినిపించండి. గోశాల ఉన్నట్లయితే అందులో కూడా దేశీవారి గోవుకి తినిపించాలి. లేదా నూనె బెల్లము గుర్తుపెట్టుకోండి, నూనె బెల్లము వీలైతే గోంగూర కానీ ఆకుకూరలు కానీ దానంగా ఇవ్వండి. నూనెని బెల్లాన్ని గోంగూరలు కానీ ఆకుకూరలు కానీ దానంగా ఇస్తే ఇది ఏం చేస్తుందంటే తగ్గిస్తుంది. దీంతో పాటు అమావాస్యల నాడు పితృతర్పణాలు అంటారు. అంటే పితృదేవతల గురించి తర్పణ వదులుతారు, నల్ల నువ్వులతో వదులుతారు. అది చేయొచ్చు, స్వయం పాకం ఇవ్వవచ్చు. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది మనకి హెల్త్ ఇష్యూస్ని తగ్గించే వాటిల్లో ఎక్కువ పాత్ర దేవతలు ఎలా అయితే తగ్గిస్తారు అంతకంటే ఎక్కువగా పితృదేవతలు తగ్గిస్తారట. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా బాగా తీవ్రంగా ఇబ్బంది ఉంది, మీ తండ్రి గారు తాతగారు దర్శించిన వాళ్ళు ఉంటారు, ఎవరైనా వాళ్ళని ఒక్కసారి తలుచుకొని తండ్రి ఏమిటి నాకు ఈ బాధ తగ్గించు అంటే సరిగ్గా మీకు జస్ట్ 1-2 డేస్లో 1 వీక్లోనో సరైన డాక్టర్ దొరకడము, అదేదో దేవుడు పంపించినట్టే అక్కడికి మీరు వెళ్ళడము అది జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మీరు చేసి చూడవచ్చు కావాలంటే. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఇంట్లో గుర్తుపెట్టుకోండి, మనకి చాలాసార్లు ఏమనుకుంటామంటే ఏదో నా జాతక చక్రం వల్లే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనుకుంటాను. తప్పు పూర్తిగా. ఎందుకంటే కేవలం జాతక చక్రమే కాకుండా ఈ గృహంలో చేసే తప్పిదాల వల్ల కూడా మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకది అంటే మొట్టమొదటిది ఉత్తర ఈశాన్యము అంటారు. ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యతు అంటే ఉత్తర ఈశాన్యంలో ముఖ్యంగా మీరు ఎల్లో కలర్స్ కానీ రెడ్ కలర్స్ కానీ లేకుండా చూసుకోండి. అక్కడ లైట్ బ్లూ ఆర్ వైట్ కలర్స్ ఉంటే మంచి హెల్త్ ఇష్యూస్ రావు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తెలియకుండా ఏదో ఇస్త్రీ పెట్టులు కానీ లేకపోతే దాని ఏమంటారు కొన్ని పదార్థాలు ఉంటాయి, జనరేటర్స్ కానీ సిలిండర్స్ కానీ పెడుతుంటారు, అలాంటప్పుడు ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా పాడైన వస్తువులు మీరు వాయువులో పెట్టినా కూడా, ఎందుకంటే చంద్రుడు కారకుడు గుర్తుపెట్టుకోండి. చంద్రుడు మెయిన్గా హెల్త్ ఇష్యూ కారకుడు అవుతాడు. చంద్రుడు ఫుడ్ కదండి, ఫుడ్ కాబట్టి మనం తినే ఫుడ్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫుడ్ పడలేదండి అంటూ ఉంటాం, వాటర్ పడలేదండి అంటూ ఉంటాం. చంద్రుడు వాటర్ కారకుడు. అదేవిధంగా చంద్రుడు మనసుకు కారకుడు, మనసు బాగోపోయినా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి చంద్ర స్థానము వాయువ్య స్థానంలో ఏవి పడితే పెట్టుకుని కేవలం బియ్యం బస్తా మాత్రమే పెట్టుకోండి. వాయువ్య స్థానంలో చాలా మంది తెలియక పాడైపోయిన వస్తువుని వీటిని అన్ని పడేస్తారు. అసలు చేయకండి. చంద్రుడు వాయువ్యానికి కారకుడు, అక్కడ పొరపాటు కూడా చిగురు చేట కూడా పెట్టకండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇక ఇవన్నీ కాదు, నాకు ఏదైనా ఒక మంత్రం చెప్తారా? లలితా సహస్రనామాల్లో అద్భుతమైన మంత్రం ఉంది, విష్ణు సహస్రనామాలకు సంబంధించిన ఒక మంత్రం ఉంది. 2 చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా లలితా అమ్మవారిది ఓం సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని నమః. ఇది చేసుకోండి. విష్ణు సహస్రనామాల్లోది. విష్ణు సహస్రనామాలు అన్నది విష్ణువుకి సంబంధించినటువంటి విషయంగా చూసుకున్నట్లయితే ఇక్కడ క్రీమ్ ఐస్ క్రీమ్ క్రీమ్ అచ్యుత
అనంత గోవింద ఇది చేసుకోండి. ఇది చక్కగా కూర్చొని ఈ ముద్ర వేసుకోవచ్చు. ఈ ముద్ర వేసుకొని కూర్చొని మఠం వేసుకొని కింద కూర్చోవచ్చు. కింద కూర్చోలేనటువంటి వారు చక్కగా కుర్చీలో కూర్చొని ఇలా కూర్చొని మనసుతో చేయండి, నోటితో కాదు, మనసుతో చేయండి. మనసుతో చేస్తూ శ్వాసని గమనించండి. కేవలం శ్వాస బయటికి వెళ్తుంది, ఆ మంత్రాన్ని ఒకసారి అనుకోండి. శ్వాస లోపలికి వెళ్తుంది అనుకోండి. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో ప్రాణాయామం చేసిన, శ్వాస మీద ధ్యాస పెట్టిన 3 జన్మల పాపం పోతుంటారు. రోజు కనుక చేస్తే ఒక 20 నిమిషాలు అరగంట చేస్తే 3 జన్మల పాపం వల్లే రోగం వస్తుంది. కాబట్టి చేయండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.